ఇంకా ఈ రోజు అఖండ సినిమాకి కూడా వెళ్తాం, అది తప్పే. అది తప్పదు. మాకే సినిమాకి వెళ్ళింది వెళ్ళకూడదు. వెళ్తున్నారు అఖండ సినిమాకి సెకండ్ ఈరోజు షోకి వెళ్తున్నాం. సెకండ్ షోకి. వెళ్తున్నాం సెకండ్ షోకి. వీలైతే అది ఒక కేసు కట్టేసి అరెస్ట్ చేస్తే బెటర్. ఏంటి మరి మీ మరి ప్రత్యర్థి టూ పార్టీ మచ్ గా కదా? లేదండి. బర్త్డే పార్టీ, ఈవినింగ్ పార్టీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ అఖండ సినిమాకి వెళ్తున్నాం. ఓకే, ఏంటన్నారు టూ మచ్ గా లేదా అంటున్నారు ఏంటి మాధురి గారు? అంటే ఇది అరెస్ట్లు ఇవన్నీ అంటే టూ మచ్ గా అనిపించట్లేదు. నేను ఆడపిల్లనే కదా, ఎందుకు అనవసరంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అనవసరంగా ఇంట్లో పిల్లలు చూస్తారు, ఇంట్లో అమ్మా నాన్నలు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు కదా మీడియా ఛానల్. కట్టుకొని ఏంటి అరెస్ట్లు చేసి అంత ఏం జరిగిందని. ఇప్పుడు అరెస్ట్ అయితే నేను ఇంట్లో ఎందుకు ఉంటాను? పోలీస్ స్టేషన్ లో కదా ఉండాలి, ఎఫ్ఐఆర్ కదా నా మీద పడాలి. అవన్నీ తీసి అప్పుడు మాట్లాడమనండి. ఎందుకు ఒత్తిన అనవసరంగా అరెస్ట్లని న్యూస్లని. ఊరికే నాకు అసలు అయితే ఏం అర్థం కావట్లేదు. ప్రపంచంలో సమస్యలు లేనట్టు మొత్తం నా మాదిరి చుట్టే తిరుగుతున్నట్టు. ఓకే, అరెస్ట్ కాలేదు, క్లారిటీ ఇచ్చాం. మార్నింగ్ కూడా అదే చెప్పాను, అరెస్ట్ అనే కాదు, మీ బర్త్డే కాదు, పార్దు అనే వ్యక్తి ఇచ్చిన పార్టీకి మీరు వెళ్ళారు అని. సో ఈరోజు మీ బర్త్డే కావడం, నేను మీరు అక్కడ ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చేసినాయి మీకు బాగా, ఇలాంటి వార్త రావటానికి. కలిసి నాకు రావట్లేదు, మీడియా వాళ్ళు కొంతమంది కలిసి వస్తున్నట్టుంది. ఓకే, ఏంటి మీరు బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నారు మీ ప్రత్యర్థి పార్టీగా? నో సార్ నేను ఫస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్, పెద్ద ఎన్టీఆర్. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ అంటే మన చాలా 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 ఇష్టం. ప్రతిరోజు ఆయన సాంగ్ ఒకటి చూస్తాను, నాకు అంత ఇంట్రెస్ట్ బ్లాక్ అండ్ వైట్ అని. అలాగే మరి రామారావు గారి అబ్బాయిగా బాలయ్య బాబు సినిమాలు కూడా చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయితే మొదటి రోజే వెళ్తాం. ఇదేమైనా నేరమా రోహిత్ గారు? ఇదేమైనా నేరమా? ఇది కేసు కడతారా ఏంటి? ఒకవేళ మేము వెళ్తారా? ఎంతమంది వెళ్తున్నారు? బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి, జై బాలయ్య. మేము బాలయ్య బాబు ఫ్యాన్స్, బాలయ్య బాబు సినిమాలన్నీ చూస్తాం. ఇద్దరు కలిసి చెప్పండి ఒకసారి జై బాలయ్య అని. ఒకసారి కట్ అయింది, ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి, ఇద్దరు కలిసి చెప్పండి జై బాలయ్య అని. జై బాలయ్య సినిమా సీనియర్ చెప్పాను కదా సార్, జై ఎన్టీఆర్. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ అంటే నటుడిగా నాకు ప్రాణం, నాకు చాలా 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 ఇష్టం. ప్రతిరోజు దానవీర సూరకర్ణ డైలాగులు వింటుంటాం, చూస్తుంటాం, సరదా పడుతుంటాం. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. అలాగే బాలయ్య బాబు గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని, నటుడిగా ఆయన అభిమానులు మేము. ఓకే, చిరంజీవి గారి సినిమా చూస్తాం. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే అది కూడా చూస్తాను. చిరంజీవి గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఎవరు ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారే ఎక్కువ ఇష్టం. చిరంజీవి గారు మరి చిరు కదా, అందులో ఇద్దరు ట్రావెల్ చేశారు కదండి పార్టీలో. చిరంజీవి గారు అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, అన్ని మిస్ అవ్వకుండా చూస్తారా చిరంజీవి సినిమాల్ని? చిరంజీవి గారిది మిస్ కాం, అలాగే బాలయ్య బాబుది మిస్ కాం, జూనియర్ ఎన్టీఆర్ మిస్ కాం. కలిసారా మీరు బాలయ్య బాబుని? కలిసారు ఎప్పుడైనా మీరు? లేదు సార్, కలవలేదు. అసెంబ్లీలో చూసుకోవడం, హౌస్ లో కలుసుకోవడం తప్ప ఇక్కడ లేదు, కలవలేదు. కలవాలి ఉంది, కలుస్తాను, అభిమానిగా కలుస్తాను. కలవాలి ఉంది, కలుస్తాను. నా అభిమాన నటుడు కదా, ఎందుకు చిరంజీవి గారిని కలిసి పనిచేశాను, చిరంజీవి గారితో కలిసి పనిచేశాను కూడా కదా. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. చిరంజీవి గారు పెట్టిన పార్టీకి సూర్యుడి గుర్తుంటే ఆ సూర్యుడి గుర్తు పైన పోటీ చేసింది రాష్ట్రంలో నేను ఒక్కడే, బై ఎలక్షన్ లో. చాలా చక్కగా చిరంజీవి గారితో చాలా అనుబంధాలు ఉన్నాయి. నా కోసం చిరంజీవి గారి టెక్కలు వచ్చి దగ్గరుండి నామినేషన్ కూడా వేయించారు బై ఎలక్షన్ లో. చాలా అనుభవాలు ఉన్నాయి. చిరంజీవి గారిని కలిసాం, బాలకృష్ణ గారిని కలవలేదు, కలుస్తాం ఎప్పుడో రోజు. ఓకే, మీ అభిమాని హీరో ఎవరండి మాధురి గారు? నాకు ఒక అభిమాని హీరో అంటూ ఉండడండి, ఎవరి సినిమాలు బాగున్నా చూస్తాను అంతే. అంటే ఇతను జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ ఇష్టం కదా, బాగా చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డేనే వెళ్ళాలి కాబట్టి ఇతనితో పాటు నేను కూడా అలాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోయాను. ఓకే, మరి రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్? చూస్తాం. పవన్ కళ్యాణ్ యాక్చువల్ గా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ని మూవీస్ లో. నిజమా? మీరు కానీ తర్వాత ఎప్పుడైతే పాలిటిక్స్ కి వచ్చి స్టెబిలిటీ లేదు, స్టబాన్ గా లేకుండా అలా అయిపోయారో మీ అభిమానం పోయింది అంతే.
మరి ఇప్పుడు స్టెబిలిటీగానే ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎందుకు కూటమి కలిసిపోయారు కదా, ఇండిపెండెంట్ గా ఉండాలి కదా. నాకు ఇండిపెండెంట్ గా ఉండి పోటీ చేసి ఉంటే అభిమానం అలాగే ఉండేదేమో. ఓకే, ఇప్పుడు రాజకీయాల కారణంగా అభిమానం పోయింది, కానీ సినిమాల పరంగా అభిమానం అలాగే ఉందా? సినిమాల పరంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. ఏ సినిమా ఇష్టం పవన్ కళ్యాణ్ సినిమా? ఆయన ఇప్పటివరకు నటించిన సినిమా? తొలి ప్రేమ సినిమా ఇష్టం. తొలి ప్రేమ. అవునా? ఓకే, తొలి ప్రేమ సినిమా నాటికి మీకు దువ్వాడ శ్రీనివాస్ గారి పరిచయం ఉంది అసలు ఏ కోసానైనా? లేదు. మా పరిచయం 4-5 years కదా సార్. ఓకే, అప్పుడు ఆ ఏరియాలో కూడా ఏ విధమైన పరిచయం లేదు. లేదు. ఓకే, ఏ సాంగ్ ఇష్టం మీకు తొలి ప్రేమలో? ఎందుకంటే అది మంచి మ్యూజికల్ హిట్ కూడా, మంచి లవ్ స్టోరీ, కుర్రాళ్ళందరూ అన్ని సాంగ్స్ ఇష్టమే నాకు. ఆ సినిమా అంతా ఇష్టమే. సినిమా చాలా సార్లు చూసాను, అన్ని పాటలు ఇష్టమే, సినిమా అంతా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ పాడతారా మాధురి గారు ప్లీజ్? ఎందుకు రోహిత్ గారు మీరు ఇప్పుడు పోలీసులు మీ అరెస్ట్ బర్త్డే అండి, మీ బర్త్డే అండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నా, బాలయ్య బాబు సినిమాకి అక్కడ మీరు అన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నన్ను ఏమన్నా, నేను ఒకప్పుడు కాలేజ్ డేస్ లో చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తను రాజకీయంగా వచ్చినప్పుడు కూడా చాలా నేను చాలా ఆనందించాను, చాలా ఇష్టపడ్డాను. నాకు జనసేనలో కూడా అప్పుడు పిలిచారు, వెళ్దాం అనుకున్నాను. కానీ తన స్టెబిలిటీ లేకుండా స్టబాన్ గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట, ఈ రోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ, ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడం మాకు నచ్చలేదు. తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఏమో మన సీఎం అయి ఉంటే వాడేమో. ఏముంది, దేనికైనా పేషెన్స్ ఉండాలి, ఓపిక పట్టాలి రాజకీయాల్లో. ఓకే, సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ట్రాక్ లో ఆయన సక్సెస్ అయ్యారు రాజకీయాల పరంగా కదా. సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఓకే చూద్దాం. సో సక్సెస్ అయ్యారని నేను అనుకోవట్లేదండి, సక్సెస్ అయ్యారని నేను అనుకోవట్లేదు. తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుచుకొని సీఎం అయితే సక్సెస్ అయినట్టు. ఓకే, ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీరు అన్నట్టు సీఎం కూడా అవుతారు. ఆయన ఉద్దేశం అదే, జన సైనికుల ఆకాంక్ష కూడా అదే. కాబట్టి రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీరు ఆకాంక్షిస్తున్నారా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని? వివాదం క్వశ్చన్ అంటారు. ఓకే, సరే, సండే రోజు కాబట్టి ఏదండి, మేము ఇప్పుడు ఇండిపెండెంట్. మా రాజా ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండి. మాకు హ్యాపీగా, మేము ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, మొన్న మేము మా పాపది ఒక ఈవెంట్ చేసామన్నమాట. పార్టీలకు అతీతంగా జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే అందరికీ శ్రీను గారు అంటే అభిమానం. ఎందుకంటే తను 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవలోనే బ్రతుకుతున్నారు. ఓడిపోయినా సరే ప్రజా జీవితమే తన పరమావధిగా గడుపుకుంటూ ప్రతి క్షణం గడుపుతుంటారు. కాబట్టి జనాలందరికీ కూడా శ్రీను గారు అంటే చాలా ఇష్టం. ప్రజలకి, పార్టీలు పక్కన పెడితే పబ్లిక్ వెళ్తూ ఉంటే పబ్లిక్ చాలా ఇష్టం. సో ఇప్పుడు కొంతమంది టీడీపీలో ఉన్నప్పుడు, శ్రీన్ గారు వైసీపీలో ఉన్నప్పుడు కలవడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఏమనేస్తారు అని దొంగతనంగా కలుసుకోవడం ఇలా జరిగేది. సో ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఏమంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీరు నిలబడండి, మీకు అందరూ మేము సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నారు. సో ఇండిపెండెంట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. సో నెక్స్ట్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి శ్రీనివాస్ గారు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. మళ్ళీ పార్టీలో ఎందుకంటే నన్ను దువ్వాడ శ్రీనివాస్ కి ఓట్లు లేవు, దువ్వాడ శ్రీనివాస్ కి చాలా చెడ్డ పేరు ఉంది, దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీలో ఉంచకండి, పార్టీని సస్పెండ్ చేయండి అని మా జిల్లాలో ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చాలా కష్టపడి నా వ్యక్తిగత కారణాన్ని పెట్టి సస్పెండ్ చేయించారు. ఇప్పుడు సస్పెండ్ చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పవర్ ఏంటో చూపించాలి కదా, దువ్వాడ శ్రీనివాస్ ఓట్ బ్యాంక్ ఏంటో చూపించాలి కదా. రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ పాత్ర ఎటువంటిది, ఎంత ప్రభావాన్ని చూపెడుతుంది, వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళ సజెషన్ వల్లే నాకు సస్పెన్షన్ జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అలాగే టెక్కలి, పలాస ఈ 4 నియోజకవర్గాల్లో నా శక్తి ఏంటో రానున్న ఎన్నికల్లో చూపెడతాను. ఓట్ బ్యాంక్ లేదని కదా నన్ను సస్పెండ్ చేశారు.
మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే వైసీ- ప్రయత్నం అయితే చేయరు. వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం అంటే సస్పెండ్ చేశారు, ఇంతవరకు నాతో ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ నాకు కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తున్నావు కూడా చెప్పలేదు, రీజన్ చెప్పలేదు. రీజన్ లేదు, కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు, నా రిప్లై తీసుకోలేదు, ఏమీ లేవు. చేశారు, సస్పెండ్ చేశారు. మరి పార్టీ డెసిషన్ ఏం చేస్తారు అన్నది నాకు తెలియదు. నేనైతే పార్టీ సస్పెండ్ చేసినంత మాత్రాన ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ చెబితే సస్పెండ్ చేసేస్తే, మరి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ చరిత్రలు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ వ్యక్తిగత జీవితం ఉంది, ఎంత అవినీతి పరుడో ఉంది, ఎంత భూ కబ్జాలు చేశాడు అన్నది ఉంది, ఎంత టెక్కల్లో కోట్లాది రూపాయలు ఎలా దోపిడీ చేశాడు అన్నది ఉంది, ఆయన వ్యక్తిగత జీవితం ఉంది, కృష్ణదాస్ తాలూకా వ్యక్తిగత జీవితం ఉంది. మరి వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా, ఏంటి వాళ్ళని ఎందుకు వ్యక్తిగత పార్టీలో జీవితం? ఉంచాలి? ఏంటి ఏంటి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటి? వ్యక్తిగత జీవితం ఏదైతే నేను పర్సనల్ జీవితం నాది కారణంగా చూపించి ఈ రోజు నన్ను సస్పెండ్ చేయించాను. అలాంటి కృష్ణదాస్ కింద ఉన్నాయి, ధర్మాన ప్రసాద్ కింద ఉన్నాయి. అడ్డుకుంటున్నారు? లేదు, సమయం వచ్చినప్పుడు చెప్తామంటారు. వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఓకే. వాళ్ళ జీవితాల్లో కూడా మా వ్యక్తిగత జీవితం ఏదైతే కారణం చూపించి సస్పెండ్ చేయించారో కృష్ణదాస్ కి ఇన్నున్నాయి, అలాగే ధర్మాన ప్రసాద్ కి ఇన్నున్నాయి. అవన్నీ కూడా తీస్తా. అవన్నీ అదే కదా నా ఫైట్. రేపు నన్ను సస్పెండ్ చేయించారు కదా సార్, కారణం వ్యక్తిగత కారణం అవినీతి కాదు, భూ కబ్జా కాదు, లేకపోతే అధికార దుర్వినియోగం కాదు, దోపిడీలు కాదు. వాళ్ళు ఇసుక దోపిడీ చేశారు, నదులన్నీ కూడా ఇసుకనంతా కూడా ఆక్రమించేశారు, భూ కబ్జాలు చేశారు, వాళ్ళకి స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ తీస్తా, ఇవన్నీ ఎన్నికల్లో పెడతాను. కరెక్ట్ గా పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు అన్నదమ్ముల తాలూకా రహస్యాలన్నీ బయట పెడతాను. అచ్చెన్నాయుడుతో రామ్మోహన్ నాయుడుతో వాళ్ళకున్న సంబంధాలు కూడా బయట పెడతాను. వాళ్ళు కేడీ బ్రదర్స్ అని నేను అంటాను వాళ్ళకి ఎప్పుడూను. కేడీ బ్రదర్స్ అంటే కింజరాపు ధర్మాన బ్రదర్స్, ఇద్దరు కలిపి జిల్లాను నాశనం చేస్తారు. వాళ్ళు వైసీపీని కూడా నాశనం చేస్తారు. జిల్లాలో వైసీపీని కనబడకుండా చేస్తాడు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్.